హలో యానిమీ ఫ్యాన్స్! మనమొచ్చేసి ఒక న్యూ యానిమే అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ యొక్క యానిమే పేరొచ్చేసి 'ద వసాన్ న్యూబీ ద అడ్వెంచర్' అనమాట. ఈ యొక్క యానిమే వచ్చేసి మనం అనేది ఒక ఎపిసోడ్ అనేది 2 పార్ట్స్‌గా అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈరోజు వచ్చేసి మనం అనేది ఎపిసోడ్ 1 పార్ట్ 1 అనేది ఈరోజు అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం మాట. దానికన్నా ముందు మన ఛానెల్‌లో అసలు వీడియోస్ అనేది ఎందుకు అప్‌లోడ్ చేయాలంటే, మనకొచ్చేసి కమ్యూనిటీ గైడ్‌లైన్ స్ట్రైక్ అనేది పడింది. దానివల్ల నాకొచ్చేసి వీడియో చేయాలనిపించలేదు. అందుకని వచ్చేసి వీడియోస్ అనేది చేయలేదు. కాబట్టి ఇప్పటి నుంచి ఖచ్చితంగా వీడియోస్ అనేది చేయాలనుకుంటున్నాను కాబట్టి నేనొచ్చేసి డైలీ ఒక 1 వీడియో అనేది ఖచ్చితంగా అప్‌లోడ్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి మనం వచ్చేసి ఎపిసోడ్ అనేది స్టార్ట్ చేసుకోబోతున్నాం. స్టార్టింగ్ సీన్‌లో వచ్చేసి మనకు ఎఫ్ ర్యాంక్ అడ్మిషన్ చూస్తాము. తను వచ్చేసి ఒక పవర్‌ఫుల్ టీమ్ అనేది ట్రైనింగ్ అయ్యి ఇచ్చుంటుంది. ఆ ఒక ట్రైనింగ్ వల్ల తన యొక్క పవర్ అనేది అన్‌లిమిటెడ్‌గా మారుంటుంది. కానీ తన యొక్క పవర్ అనేది అన్‌లిమిటెడ్‌గా మారిందని తనకి తెలీదనమాట. కాబట్టి తన యొక్క జర్నీ అనేది ఎలా ఉంటుందో ఈ యొక్క యానిమే అనేది మనకనేది తెలియజేస్తుందనమాట. ఓకే. ఇప్పుడొచ్చేసి మనం చూసినట్టయితే ఆ ఒక ఎఫ్ ర్యాంక్ హంటర్ అనేది 2 ఇయర్స్‌గా అనేది వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అనేది తీసుకుంటూ ఉంటాడు. ఇది పవర్‌ఫుల్ టీమ్ దగ్గర అనేది. అప్పుడు తనొచ్చేసి తను ఒక ఈ ర్యాంక్‌గా ప్రమోట్ కానీకనే వాళ్ళ దగ్గర అనేది ట్రైనింగ్ అనేది తీసుకుంటాడు. అక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత తనొచ్చేసి ఈ ర్యాంక్ అడ్వెంచర్ మారనీకనే తనొచ్చేసి డెస్టినీకి అనేది అడ్వెంచర్ గిల్డ్‌కి అనేది వస్తాడు. ఆ గిల్డ్‌కి వచ్చిన తర్వాత తనొచ్చేసి ఒక అడ్మిట్ కార్డ్ తీసుకొని కానీ తనొచ్చేసి అడ్మిట్ కార్డ్ ఎక్కడ తీసుకుంటారో అక్కడికి వెళ్తాడు. అప్పుడొచ్చేసి తనకొచ్చేసి తన పాత కోవర్కర్ అయిన అలిసాని కలుస్తుంది. అప్పుడు మన ఒక హీరో నేమ్ తెలుస్తుంది. అప్పుడు మన హీరో నేమ్ వచ్చేసి రిక్ అనమాట. అప్పుడొచ్చి మన రిక్ అని అలిసాని చూస్తూ చాలా సంతోషిస్తాడు. అప్పుడొచ్చి మన అలిసా కూడా మన రిక్ చూస్తూ చాలా సంతోషిస్తుంది. అప్పుడు అలిసానే మాట్లాడుతుంది. అలిసా అంటుంది రిక్ తోటి, "రిక్ మీరొచ్చేసి అప్పుడొచ్చేసి మీరనేది రిజెక్ట్ చేసి వెళ్ళిపోయినప్పుడు నేనొచ్చేసి చాలా షాక్ అయిపోయాను. కానీ నేనొచ్చేసి ఇంకా షాక్ అయిన విషయం ఏందంటే మీరొచ్చేసి ఒక అడ్వెంచర్‌గా మారాలనుకుంటున్నారనేది నేనొచ్చేసి ఇంకా షాక్ అయిపోయాను" అని అంటుంది. అప్పుడొచ్చి మన రిక్ మాట్లాడతాడు, "నాకు తెలుసు నేనొచ్చేసి ఒక 30 ఏళ్ల టైంలో వచ్చేసి అడ్వెంచర్‌గా మారాలంటే చాలా కష్టమని. ఇప్పుడున్న జనరేషన్‌లో ఉన్న వాళ్ళేందంటే వాళ్ళొచ్చేసి చిన్న ఏజ్‌లో వచ్చేసి వాళ్ళొచ్చేసి ఎఫ్ ర్యాంక్ అనేది ఎగ్జామ్‌కనేది అప్లై చేసుకొని వాళ్ళొచ్చేసి ఎఫ్ ర్యాంక్‌గా మారిన తర్వాత వాళ్ళొచ్చేసి 2 ఇయర్స్ లోపలొచ్చేసి వాళ్ళొచ్చేసి ఎఫ్ నుంచి అనేది ప్రమోట్ అయ్యి ఈ ర్యాంక్ అనేది మారుతారు. ఇప్పుడొచ్చేసి నేనొచ్చేసి ఇంకా ఎఫ్ ర్యాంక్ అనే ఉన్నాను. అప్పుడొచ్చేసి ఎలిజా అంటుంది మీరు చెప్పింది కూడా నిజమే. 2 ఇయర్స్ లోపలొచ్చేసి వాళ్ళనేది ఎఫ్ నుంచి ఈ ర్యాంక్ అనేది మారుతారు. సరే కానీ మీరొచ్చేసి ఈ యొక్క 2 ఇయర్స్ అనేది మీరేం చేశారని అడుగుతుంది ఎలిసా అనేది. అప్పుడొచ్చి మన రిక్ అంటాడు నేనొచ్చేసి 2 ఇయర్స్ అనేది నేనొచ్చేసి మా ఒక సీనియర్ స్టూడెంట్ అనేది చాలా ట్రైనింగ్ అనేది తీసుకున్నాను మౌంటైన్స్‌లో వచ్చేసి అని అంటాడనమాట రిక్ అనేది. అప్పుడే వచ్చేసి ఒక పర్సన్ అనేది చాలా చాలా మందు తాగి తనొచ్చేసి మన ఎలిసా దగ్గరికనే వచ్చి తనతో అనేది బ్యాడ్‌గా ప్రవర్తిస్తాడు. అప్పుడొచ్చి మన ఎలిసాకి తనొచ్చేసి బ్యాడ్‌గా మాట్లాడుతుంటాడు. అప్పుడొచ్చి మన రిక్ అనేది ఆ ఒక వ్యక్తి అనేది పట్టుకుంటాడు. అప్పుడొచ్చి తనొచ్చేసి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు ఆ ఒక వ్యక్తి అనేది. అప్పుడు రిక్ అనుకుంటాడు ఆ ఒక వ్యక్తి అనేది చాలా మందు తాగడం వల్ల తనొచ్చేసి కళ్ళు తిరిగి కింద పడిపోయాడేమో అని అనుకోని రిక్ అనేది తన ఒక అడ్మిట్ కార్డ్ చూసుకుంటాడు. తన ఒక అడ్మిట్ కార్డ్‌లో తన ఒక నంబర్ చూసి తను చాలా భయపడి చాలా షాక్ అయిపోతాడనమాట. ఎందుకంటే ఆ ఒక నంబర్ అనేది అన్‌లక్కీ అనుకుంటాడు మన రిక్ అనేది. ఇప్పుడు రిక్ అనేది బయటకనే వస్తాడు. వచ్చిన వెంటనే తనకనేది రేనట్ అని వచ్చేసి ఒక అమ్మాయి అనమాట. తన పేరు వచ్చేసి రేనట్ అనమాట. తనొచ్చేసి మన ఒక రిక్ ట్రైనింగ్ ఇచ్చే పర్సన్‌లో వచ్చేసి తను కూడా ఒకతనమాట. అప్పుడొచ్చేసి రేనట్ అడుగుతుంది రిక్ ఏమైందని అడిగేసరికి మన ఒక రిక్ అనేది లోపడిన విషయం మొత్తం చెప్తాడు. అప్పుడొచ్చి మన రేనట్ అనేది తనొచ్చేసి ఏం కాదని చెప్పేసి తననేది వెళ్ళమంటుంది. అప్పుడొచ్చేసి లోపల చూస్తాం. లోపలొచ్చేసి మనకు రిక్ పట్టుకున్న వ్యక్తి చాలా మందు తాగిన వ్యక్తి ఉంటాడు కదా! తనొచ్చేసి కళ్ళు తిరిగి కింద పడుండాడు. పడిపోయి ఉండాడు. తనొచ్చేసి మన ఒక రిక్ పట్టుకోవడం వల్ల అతనొచ్చేసి ఆ ఒక పవర్ వల్ల ఆ ఒక వ్యక్తి అనేది పడిపోయి ఉంటాడు. అప్పుడొచ్చి మన ఒక రిక్ హ్యాండ్స్ అనేది అతను ఒక స్టీల్ ఆర్మర్ మీద చూస్తాం. అప్పుడొచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారనమాట. ఎందుకంటే తనొచ్చేసి ఒక ఏ ర్యాంక్ అంటారు ఎవరైతే తనొచ్చేసి చాలా ఈజీగా అనేది మన రిక్ పట్టుకుంటే తనొచ్చేసి ఆ విధంగా కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉంటాడు. అప్పుడొచ్చి మన రిక్‌ని చూస్తాం. మన రిక్ అనేది తనొక ఈ ర్యాంక్ ఎగ్జామ్ రాయనీకనే తనొచ్చేసి అక్కడ నిలబడి ఉంటాడు. ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్ రాసే ముంగటొచ్చేసి వాళ్ళ యొక్క మెజర్‌మెంట్స్ అనేది తీసుకుంటూ ఉంటారు అక్కడున్న ఆఫీసర్స్ అందరూ. అప్పుడొచ్చి మనకు రిక్ యొక్క మెజర్‌మెంట్స్ అలాగే తన యొక్క బాడీ వెయిట్ అలాగే అదే విధంగా తన యొక్క ఏజ్ అనేది చూస్తారు అక్కడున్న ఆఫీసర్స్ అందరూ. చూసిన వెంటనే షాక్ అయిపోతారనమాట. ఎందుకొచ్చేసి మన రిక్ అనేది 30 ఇయర్స్ అయి ఉంటాడు. ఇప్పుడొచ్చి మన యొక్క రిక్ అనేది ఈ ర్యాంక్ అప్‌గ్రేడ్ కానీకనే తనొచ్చేసి ఎగ్జామ్ రాయనీకి వచ్చాడని. అప్పుడొచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యి ఉంటారు. అప్పుడొచ్చి మన యొక్క రిక్ అనేది ఫస్ట్ టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టెస్ట్ వచ్చేసి తనొక మ్యాజికల్ పవర్ అనేది ఎంతో తెలుసుకోనీకనమాట. వాళ్ళొక మ్యాజికల్ పవర్ తెలుసుకోవాలంటే అక్కడొచ్చేసి ఒక బాల్ ఉంటుంది. ఆ ఒక బాల్ మీద వాళ్ళొక ఫింగర్ అనేది పెట్టినట్లయితే వాళ్ళ యొక్క పవర్ అనేది అనలైజ్ అనేది చేస్తుంది. అక్కడున్న చాలా మంది అయిపోయిన తర్వాత మనకు రిక్కీ యొక్క టైం అనేది వస్తుంది. అప్పుడొచ్చేసి మన యొక్క రిక్ అనేది తన ఒక ఫింగర్ అనేది దాని మీద పెడతాడు. కానీ మన యొక్క రిక్ యొక్క మ్యాజికల్ పవర్ అనేది ఉండదు. కాబట్టి మన యొక్క రిక్ అనేది ఎఫ్ మైనస్ అనేది వస్తుంది. అప్పుడు అక్కడున్న పర్సన్ అందరూ నవ్వుతూ ఉంటారనమాట. మనకు రిక్ అనేది మ్యాజికల్ పవర్ లేదనేది. అప్పుడైతే మన రిక్ అనేది అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ పర్సన్ వచ్చే టైంకి అక్కడున్న బాల్ అనేది పైరలు పట్టి అది పగిలిపోతదనమాట. అప్పుడొచ్చి అక్కడ వాళ్ళందరూ షాక్ అయిపోతారనమాట అక్కడున్న ఆఫీసర్స్ అందరూ. అప్పుడైతే నెక్స్ట్ టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. చూసినట్లయితే చాలా మంది నిలబడి ఉంటారు. అక్కడొచ్చేసి ఒక స్లైస్ అని ఒక గోడ అనేది ఉంటుందనమాట. దాని మీద వచ్చేసి అక్కడున్న ఒక ఆఫీసర్ చెప్తుంది. దీని మీద వచ్చేసి మీ యొక్క పవర్‌తోని దీని మీద అనేది అటాక్ అనేది చేయండి. అప్పుడొచ్చి మీ యొక్క పవర్ మెజర్‌మెంట్ అనేది ఇక్కడ చూపిస్తుందని చెప్తుంది అక్కడున్న ఆఫీసర్ అనేది. అప్పుడొచ్చి అక్కడ మనకన్నది మన విక్ అనేది తన ఒక సీనియర్ చెప్పిన మాట అనేది గుర్తుకొస్తుంది. తన సీనియర్ కూడా తనకు కూడా ఈ విధంగానే ట్రైనింగ్ ఇచ్చుంటాడు. తన ఒక సీనియర్ చెప్పింది ఏందంటే తనకొచ్చేసి ఒక గోల్డెన్
స్లైమ్స్ బ్యాగ్ మీద తనకొచ్చేసి ట్రైనింగ్ అనేది ఇచ్చుంటాడు. ఆ ఒక బ్యాగ్ వచ్చేసి డ్రాగన్ యొక్క బోన్స్ అంత బలం అన్నమాట. బలంగా ఉంటుందన్నమాట ఆ ఒక బ్యాగ్ అనేది. అప్పుడొచ్చి తనకు సీనియర్ ఎందుకని ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చాడంటే తన ఒక బాడీ అనేది పవర్‌ఫుల్‌గా మారనీకనేది, చాలా స్ట్రాంగ్‌గా మారనీకనేది ఈ విధంగా ట్రైనింగ్ అనేది ఇచ్చుంటాడు. అప్పుడొచ్చి మనకు రిక్ అనేది గుర్తుకొస్తాడనమాట. కొచ్చేసి డైలీ అనేది తనకొచ్చేసి ఈ విధంగానే తనకొచ్చేసి ఆ ఒక గోల్డెన్ స్లైమ్ బ్యాగ్ మీద వచ్చేసి తనకనేది డైలీ ఒక 10,000 పంచెస్ అనేది ఏయమంటూ ఉంటాడనమాట. ఆ విధంగా అది గుర్తు చేసుకొని చాలా భయపడతాడు. అప్పుడే వచ్చేసి అక్కడున్న వ్యక్తులందరూ వాళ్ళ యొక్క పవర్ అనేది మెజర్‌మెంట్ ఇస్తూ ఉంటారనమాట. అంటే దాని మీద అనేది పంచెస్ అనేవి ఇస్తూ ఉంటారు. అప్పుడే వచ్చేసి ఒక వ్యక్తి అనేది అక్కడికొస్తాడు. అతను వచ్చేసి ఒక నోబెల్ ఫ్యామిలీ సెకండ్ సన్ అనమాట. తనొచ్చేసి తన యొక్క పవర్ అనేది షో ఆఫ్ చేస్తూ ఉంటాడు. అప్పుడొచ్చేసి అక్కడున్న వ్యక్తులందరూ అనుకుంటాడు ఈ యొక్క నోబెల్ ఫ్యామిలీ యొక్క సెకండ్ సన్ తనొచ్చేసి చిన్న ఏజ్‌లో తనొచ్చేసి సి ర్యాంక్ అంత పవర్‌ఫుల్‌గా మారాడని వాళ్ళందరూ వినుంటారని అంటారనమాట. అక్కడున్న వ్యక్తులందరూ అనుకుంటూ ఉంటారు. అప్పుడొచ్చేసి ఒక నోబెల్ ఫ్యామిలీ ఉన్న సెకండ్ సన్ తనొచ్చేసి తనొక ఫైర్ మ్యాచ్ యూజ్ చేసి తనొక స్లైస్ మీద అనేది అటాక్ అనేది చేస్తాడు. అప్పుడొచ్చి అక్కడ వ్యక్తులందరూ షాక్ అయిపోతారనమాట. అప్పుడొచ్చి మన రిక్ అనేది చూసి షాక్ అయ్యి మన రిక్ అనుకోండి ఇది వచ్చేసి థర్డ్ నేచర్ ఫైర్ మ్యాజికేనా? ఎందుకంటే నాకు సీనియర్ వచ్చేసి దీనికన్నా చాలా పవర్‌ఫుల్‌గా అనేది నా మీద అనేది అటాక్ అనేది చేసింది. అప్పుడొచ్చేసి నేనొచ్చేసి చనిపోతానని అంత భయమేసింది నాకని అనుకుంటాడనమాట మన రిక్ అనేది. తనొచ్చేసి తనకు ట్రైనింగ్ టైమ్ అనేది గుర్తుకొస్తదనమాట. అప్పుడే మన రిక్ అనేది ఇంకొక ఆలోచన వచ్చి ఉంటుందనమాట. అప్పుడొచ్చి రిక్ అనుకుంటాడనమాట ఆ ఒక నోబెల్ సన్ వచ్చి తన ఒక పవర్ మ్యాజిక్ అనేది కంట్రోల్ చేసుకొని తనొచ్చేసి ఫైర్ మ్యాజిక్ అనేది చాలా తక్కువ యూజ్ చేసి ఉంటాడని అనుకోని మన రిక్ అనుకుంటే ఇతను చాలా స్పెషల్ అయిన వ్యక్తి, ఇతను వచ్చి చాలా టాలెంట్ అయిన వ్యక్తి అని మనసులో అనుకుంటాడనమాట మన రిక్ అనేది. అప్పుడొచ్చి మన యొక్క రిక్ అని ఒక ఎగ్జామర్ అనేది పిలుస్తాడనమాట. అప్పుడొచ్చి మన రిక్ అనేది అక్కడికనేది వెళ్తాడు. అప్పుడొచ్చేసి ఒక ఎగ్జామర్ అంటాడు, "మీరొచ్చేసి 30 ఇయర్స్‌లో వచ్చేసి మీరనేది ఈ యొక్క అడ్వెంచర్ లైఫ్ అనేది స్టార్ట్ చేశారు. కానీ మీకొక సలహా ఇస్తున్నాను. ఎందుకంటే మీరొచ్చేసి ఈ యొక్క 30 ఇయర్స్‌లోనే స్టార్ట్ చేశారు. కానీ మీకొచ్చేసి మీ యొక్క మానా పాయింట్స్ అనేది చాలా తక్కువ వచ్చాయి ఈ యొక్క రిజల్ట్‌లో వచ్చేసి. ఎందుకంటే మీకొచ్చేసి మీ యొక్క మ్యాజికల్ పవర్ అనేది చాలా తక్కువ ఉంది. ఎందుకంటే మీరొచ్చేసి చిన్న వయసు నుంచెల్లా మీరొచ్చేసి ఒక మానా అనేది ట్రైన్ అనేది చేసుకోవాలి. కానీ మీరొచ్చేసి 30 ఇయర్స్ నుంచెల్లానే ట్రైనింగ్ చేశారు కాబట్టి మీ యొక్క మానా పాయింట్స్ అనేవి చాలా చాలా దారుణంగా వచ్చాయి. మీకనేది సలహా ఇస్తున్నాను. మీరొచ్చేసి ఈ యొక్క అడ్వెంచర్ అనే లైఫ్ అనేది వదిలేసుకొని మీరొచ్చి నార్మల్ లైఫ్ అనేది గడపండి" అని అంటాడనమాట కొన్ని ఆఫీసర్ అనేది. ఇప్పుడు రిక్ వచ్చి తన యొక్క మనసులో అనుకుంటాడు. రిక్ అనుకుంటాడు, "నేనొచ్చేసి 30 ఇయర్స్‌లోనే స్టార్ట్ చేశాను. నాకు తెలుసు అది. నేనొచ్చేసి 30 ఇయర్స్‌లోనే స్టార్ట్ చేశాను. నేనొచ్చేసి ఒక అడ్వెంచర్‌గా మారాలనుకున్నాను. కానీ నేనొచ్చేసి 30 ఇయర్స్ నుంచెల్లానే స్టార్టింగ్ చేశాను. కానీ నేను చాలా ట్రైనింగ్ అనేది తీసుకున్నాను. నా ఒక సీనియర్స్ దగ్గర వచ్చి నేననేది చాలా వరకు అనేది ట్రైనింగ్ తీసుకున్నాను. అయితే తప్పేంటి నేనొచ్చి 30 ఇయర్స్ అయినా సరే నేనొచ్చేసి అడ్వెంచర్‌గా మారుతానని" చెప్పేసి మనకు రిక్ అనేది తన ఫుల్ పవర్‌తో అనేది అక్కడ ఉన్న స్లైస్ మీదనే అటాక్ అనేది చేస్తాడు. అటాక్ చేసిన వెంటనే అక్కడున్న స్లైస్ అనేది పగిలిపోతదనమాట. దాంతో పాటు అక్కడున్న గోడ కూడా పగిలి అక్కడ స్లైస్ ఒక ముక్క అనేది బయట పడిపోతదనమాట. అది చూసిన అక్కడున్న వ్యక్తి అనేది షాక్ అయిపోతారనమాట. ఒకేసారి షాక్‌లో ఉండిపోతారనమాట. అప్పుడొచ్చేసి నోబెల్ ఫ్యామిలీ ఒక సెకండ్ సన్ వచ్చేసి తను ఇంకా షాక్ అయిపోతారనమాట. షాక్ అయి అక్కడనే కూర్చుంటాడు అతనొచ్చేసి. ఇలా కూర్చొని అనుకుంటాడు, "నేనొచ్చేసి ఇక్కడ నేను షో ఆఫ్ చేయాలనుకుంటున్నాను. కానీ ఈ యొక్క 30 ఏళ్ల ముసలోడేంది ఇంత దారుణంగా షో ఆఫ్ చేశాడు" అనుకుంటూ తనొచ్చేసి అక్కడనే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడనమాట. అప్పుడొచ్చి తనకొచ్చేసి నాకు డిఫెన్స్ మ్యాజిక్ అని నేను యూజ్ చేస్తే చాలా పవర్‌ఫుల్‌గా మారుతాను. అదొచ్చేసి నాకు స్పెషల్ అనుకుంటూ ఉంటాడనమాట తనొచ్చేసి. అక్కడ నోబెల్ ఫ్యామిలీ యొక్క సెకండ్ సన్ అనేది. అప్పుడే ఒక సీన్ అనేది కట్ చేసి చూస్తే మనం చూసినట్లయితే ఒక డిఫెన్స్ మ్యాజిక్‌లో కూడా మనొక రిక్ అనేది చాలా డేంజరస్‌గా పర్ఫార్మెన్స్ ఇచ్చుంటాడు. అప్పుడొచ్చేసి చూసినా కూడా నోబెల్ ఫ్యామిలీ యొక్క సెకండ్ సన్ అనేది తనొచ్చేసి చాలా షాక్ అయిపోతారనమాట. అప్పుడొచ్చేసి అక్కడ నోబెల్ ఫ్యామిలీ యొక్క సెకండ్ సన్ మళ్ళీ అనుకుంటాడు, ఇతను వచ్చేసి చాలా ఈజీగా వచ్చేసి డిఫెన్స్ మ్యాజిక్ 4థ్ లెవెల్ కూడా చాలా ఈజీగా ఆపుతున్నాడే అనుకుంటూ ఉంటాడు. అప్పుడొచ్చి అక్కడున్న ఎగ్జామినర్ అంటాడు, "నేనొచ్చేసి ఇప్పుడు నీ మీద వచ్చేసి" అప్పుడు రిక్‌ని చూస్తూ, "రిక్ నీ మీద వచ్చేసి ఇప్పుడు నేననేది డిఫెన్స్ మ్యాజిక్ 5థ్ లెవెల్ అని నీ మీద ప్రయోగించబోతున్నాను. నువ్వు వచ్చేసి ఫస్ట్ లెవెల్ మానా పాయింట్స్ మీద ఉన్నావు. కాబట్టి నువ్వు వచ్చేసి ఇప్పుడైనా నీ మీదకి నేననేది 5థ్ లెవెల్ ప్రయోగించినట్లయితే నువ్వు వచ్చేసి చాలా డేంజర్స్‌లో పడిపోతావు. కాబట్టి నువ్వు ఆలోచించుకో" అని అంటాడు. అప్పుడొచ్చి మనకు రిక్ అంటాడు, "నాకేం పర్లేదు. మీరొచ్చి నా మీద ప్రయోగించండి" అని అంటాడు. అప్పుడొచ్చి అక్కడున్న ఎగ్జామినర్ అనేది మన రిక్ మీద అనేది తన ఒక 5థ్ లెవెల్ మానా పాయింట్ అనేది అతని మీదకనేది ప్రయోగిస్తాడు. అప్పుడొచ్చేసి అది వచ్చేసి చాలా డేంజరస్‌గా ఉంటుంది ఆ పవర్ అనేది. ఆ ఒక పవర్ వల్ల వచ్చేసి అక్కడున్న బ్యారియర్ కూడా పగిలిపోయి ఉంటుంది. కానీ మనకు రిక్ అనేది ఏం జరుగుండదనమాట. ఆ ఒక పవర్ అయిపోయిన తర్వాత చూసినట్లయితే. అప్పుడు అక్కడున్న వ్యక్తి అనేది షాక్ అయిపోతారనమాట. వాళ్ళ కళ్ళనేది ఇట్లా చూసుకుంటూ వాళ్ళని షాక్ అయ్యి చూస్తూ ఉంటారనమాట మరి. అప్పుడే ఒక సీన్ కట్టే మనం వచ్చేసి అక్కడున్న సిటీలో చూస్తాం. ఒక సిటీలో వచ్చేసి ఒక రాయల్ నైట్ అనేది అక్కడికి అనేది వస్తాడు. అతను వచ్చేసి అక్కడ పవర్‌ఫుల్ అయిన బ్లాస్ట్‌ని చూసి అడిగికి చూస్తారు. అతనికి అనేది ఒక బ్లాస్ట్ ఏంటిదా అని తెలుసుకోనికి అనేది అక్కడ ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్లి అడుగుతాడు. అప్పుడొచ్చి ఆ ఒక ఆఫీసర్ అనేది మనకు రిక్ గురించి అదే విధంగా ఈ యొక్క మొత్తం చెప్తుందనమాట ఈ యొక్క స్టోరీ అంతా. అది చెప్తే అక్కడున్న రాయల్ నైట్ అనేది షాక్ అయిపోతారనమాట. అప్పుడొచ్చేసి ఆ ఒక రాయల్ నైట్ అనేది మనకు రిక్ గురించి తెలుసుకొని కానీ తన ఒక డీటెయిల్స్ అనేది అడుగుతాడు అక్కడున్న ఎగ్జామినర్‌ని. అప్పుడొచ్చి ఆ ఒక ఎగ్జామినర్ అనేది మన రిక్ యొక్క డీటెయిల్స్ అనేది అక్కడ ఇస్తుందనమాట ఒక రాయల్ నైట్‌కి అనేది. అప్పుడొచ్చి ఆ ఒక రాయల్ నైట్ అనేది మన ఒక
రిక్ యొక్క డీటెయిల్స్ అని చూసినప్పుడు తను షాక్ అయిపోతారనమాట. ఎందుకంటే రిక్ వచ్చి 32 ఇయర్స్ అయినా తను వచ్చేసి ఇంకా ఈ ర్యాంక్ ఎగ్జామ్ రాసుండని. అదేవిధంగా 32 ఇయర్స్ ముందు తను ఒక రిసెప్షనిస్ట్ అయి ఉంటాడనమాట. అప్పుడు వచ్చి అక్కడ రాయల్ గౌడ్ అడుగుతాడు, అంటే ఎగ్జామ్‌లో అడుగుతాడనమాట. అసలు ఈ యొక్క రిసెప్షనిస్ట్ అంటే ఏంటిది అని అడుగుతాడు. అప్పుడు అక్కడ ఎగ్జామ్‌లో అంటుంది నాకు తెలీదు అంటుంది. అప్పుడు ఆ ఒక సీన్ అనేది కట్ అయ్యి మన ఒక రిక్‌ని చూస్తాం. మన రిక్ అనేది తన ఒక లాస్ట్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేసి తను అనేది బయటకనేది వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తను వచ్చేసి తను అలాగే తనతో పాటు వచ్చేసి రిన్ కూడా కూర్చుంటుంది. అప్పుడు వచ్చి రిన్ అంటుంది, అది నీ యొక్క రిటర్న్ ఎగ్జామ్ ఎలా ఉందని అడుగుతుంది. అప్పుడు వచ్చి మన రిక్ అంటాడు, నాకు రిటర్న్ ఎగ్జామ్ కూడా నేను వచ్చి చాలా ఈజీగా పాస్ అవుతాను. ఎందుకంటే నేను వచ్చేసి చాలా ఇయర్స్‌గా నేను వచ్చేసి ఒక గిల్డ్‌లోనే వర్క్ చేస్తున్నాను కాబట్టి. కానీ నాకు భయం వచ్చేసి నేను వచ్చేసి నా ఒక ఫస్ట్ ఎగ్జామ్‌లోనే. నా ఒక ఫస్ట్ ఎగ్జామ్‌లో వచ్చేసి నేను వచ్చేసి చాలా మ్యాజికల్ పవర్ తక్కువ ఉండడం వల్ల నాకు వచ్చి దానివల్ల ఒకటే భయం అవుతుంది. మిగతా ఎగ్జామ్‌లో వచ్చి నేను వచ్చి చాలా మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చాను అని అంటాడు మన రిక్ అనేది. అప్పుడు వచ్చేసి రిన్ అంటుంది, నువ్వేం భయపడకు, నువ్వు వచ్చేసి చాలా ఈజీగా పాస్ అవుతావులే అని అంటుంది. నువ్వు వచ్చేసి 2 ఇయర్స్ చాలా వర్క్ అనేది చాలా ట్రైనింగ్ అనేది తీసుకున్నావు, నువ్వు చాలా ఈజీగానే పాస్ అవుతావు అని అంటుంది రిన్ అనేది. అప్పుడు వచ్చి అక్కడికి అనేది నోబుల్ ఫ్యామిలీ ఒక సెకండ్స్ అనేది అక్కడికి అనేది వస్తాడు వాళ్ళిద్దరు ఉన్న దగ్గరికి అనేది. ఆ ఒక సీన్‌తో అనేది మనం వచ్చేసి పార్ట్ 2 అనేది కంటిన్యూ చేద్దాం. పార్ట్ 2లో వచ్చేసి మనకు అనేది ఒక సీన్ నుంచి అలానే కంటిన్యూ అవుతుంది. కాబట్టి నా ఛానల్ కొత్త వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అలాగే సబ్స్క్రైబ్ అనమాట. అదేవిధంగా ఈ యొక్క వీడియోస్ అనేది ఎలా అనిపిస్తే కింద కామెంట్ కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.